మీరు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేకుంటే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది అనేటటువంటి విషయాన్ని కూడా 10 గంటల 40 నిమిషాలు చెప్పారు. అంటే 9:45 ఏదైతుందో 9:45కి అక్కడికి వచ్చిన తర్వాత పూర్తిగా కూడా అల్లు అర్జున్ క్రౌడ్ ఏదైతే ఉంటుందో క్రౌడ్ అంతా కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి ఏర్పడడంతో పోలీసులు ఒకనొక దశలో మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే పరిస్థితి సీరియస్గా ఉంది అనేటటువంటి విషయం చెప్పినా సరే అల్లు అర్జున్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్ మేనేజర్ దాన్ని కాస్త నిర్లక్ష్యం చేసి ఇక ఈ మొత్తం వ్యవహారంలో మీరు మొత్తం దీనికి సంబంధించి నేనే బన్నీకి చెప్తాను, బన్నీకి చెప్పిన తర్వాత అని కాస్త టైం ప్రొలాంగ్ అయితే చేశారు. అక్కడే ఆల్మోస్ట్ 1 అవర్ పోయింది. మళ్ళీ ఇలా మహిళ చనిపోయింది, సో ఖచ్చితంగా వెళ్ళాలి అనేటటువంటి విషయాన్ని చెప్పడంతో మళ్ళీ అక్కడ 1 గంట అంటే ఆల్మోస్ట్ 2.5 అవర్స్ అయితే అల్లు అర్జున్ సినిమా థియేటర్లోనే కూర్చొని ఇక వెళ్తాను అంటూగా కానీ వెళ్ళలేదు. ఇంకా 2 గంటల్లో చాలా గందరగోళం, కాస్త అందరూ అభిమానులందరూ కూడా రావడము, పోలీసులకు అక్కడ ఉన్నటువంటి పోలీసులకు మ్యాన్ పవర్ అంతా కూడా సరిపోకపోవడము, ఇంకా అప్పటికే ఒక మహిళ చనిపోవడం, ఒక బాలుడు పరిస్థితి తీవ్రంగా ఉండడము, ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. అవన్నీ ఒకవైపు బయట గందరగోళం ఉంది, ఒక మహిళ చనిపోయింది, ఒక బాలుడు తీవ్రంగా ఉన్నాడు, కానీ లోపల మాత్రము అల్లు అర్జున్ సినిమా థియేటర్లోనే కూర్చున్నాడు, సినిమా చూస్తూనే ఉన్నాడు. ఇంకా ఇలా కాదు అనుకొని డైరెక్ట్ డిసిప్లిన్ అక్కడ రంగంలోకి దిగారు. స్ట్రైట్ వార్నింగ్ అయితే ఇచ్చారు. ఇంకా స్ట్రైట్ వార్నింగ్ అంటే పోలీసు లాంగ్వేజ్లో ఏ విధంగా చెప్పాలో ఆ విధమైనటువంటి లాంగ్వేజ్లోనే చెప్పారు. ఇక చెప్పిన తర్వాత కాస్త పరిస్థితి ఇంకా అర్థమైపోయి అక్కడి నుంచి అల్లు అర్జున్ అయితే బయటకు వచ్చారు. ఇవన్నీ కూడా టెక్నికల్గా విత్ ఎవిడెన్స్తో పోలీసుల దగ్గర ఉన్నాయి. ఇంత ఉన్నా సరే అల్లు అర్జున్ మళ్ళీ బయటకు వచ్చి రూప్ టాప్ ఏదైతుందో కారుకు సంబంధించిన రూప్ టాప్ పైకి వచ్చి అక్కడి నుంచి ఆయన మళ్ళీ అభిమానులు ఏదైతే ఉన్నారో అభిమానులు అభివాదం చేసుకుంటూ వెళ్ళడము అదంతా కూడా జరిగిపోయిన తర్వాత అంటే 3rd ఇన్సిడెంట్ జరిగింది, 4th అంతా కూడా వ్యవహారం అయితే ఉంది. 5th పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. 5th పోలీసులు కేసు నమోదు చేసి A11గా చూసుకుంటే 14th 13 జరిగింది, 14, 15th ఎఫ్ఐఆర్ చేశారు. అయితే ఇక్కడ ఒకటి ప్రధానంగా మనం గమనిస్తే ఏదైతే ఎఫ్ఐఆర్కు సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఇష్యూలో A11 ఇక్కడ పూర్తిగా కూడా ఆయన A11గా ఎప్పుడైతే చేర్చారో అప్పుడు కూడా A1గా కూడా ఎక్కడ వెళ్ళలేదు, A11గానే చేర్చారు. అంటే అప్పటికి ఈయన ప్రమేయం డైరెక్ట్గా లేదు అనేది పోలీసులు భావించారు. అందుకోసం A11గా చేర్చారు. కాబట్టి A11గా ఉన్న నేపథ్యంలోనే A11గానే అల్లు అర్జున్ చేర్చారు. కానీ అరెస్ట్ అనేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియ అనే దానికి సంబంధించి ఎక్కడా కూడా అరెస్ట్ చేయాలి, లేకపోతే అల్లు అర్జున్ని జైలుకు పంపించాలి అనేటటువంటి వ్యవహారం ఏమీ లేదు. కానీ ఒక్కసారిగా పూర్తిగా కూడా అల్లు అర్జున్ ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్ ఏదైతుందో ఆ ప్రెస్ మీటే పెద్ద వివాదానికి దారితీసిందని చెప్పొచ్చు. ఆ ప్రెస్ మీట్ లో అంశాలనే ప్రధానంగా విచారించే అవకాశం ఉంది అని చెప్పి అంటున్నారు మధు. మనం ఈసారి విజువల్స్ లో కూడా చూసాం, అల్లు అర్జున్ విచారణకు బయలుదేరే ముందు కూడా ఎప్పుడు నవ్వుతూ అభివాదం చేసే అటువంటి అల్లు అర్జున్ ఈసారి చాలా ముభావంగా కూడా జస్ట్ అట్లా కనిపించి నమస్కారం పెట్టి ఆయన వెళ్లిపోవడం కూడా జరిగింది. అంటే ఒక ఇంత భయం ఏమైనా వచ్చింది అని చెప్పి భయపడ్డారు అని చెప్పి ఏమన్నా అనుకోవచ్చా? తర్వాత అల్లు అరవింద్ గారితో మాట్లాడిన తర్వాత ఆయన కారులో ఎక్కి కూర్చోవడం కూడా జరిగింది. సో మొన్న పెట్టిన ప్రెస్ మీటే ఈసారి కీలకంగా మారే అవకాశం కనిపిస్తుందని చెప్పి అనుకోవచ్చా? అంటే ఇప్పుడు ఒకటి అయిపోయింది, జరిగింది ఏదో జరిగింది, అయిపోయింది ఏదో అయిపోయింది. కానీ ఇక్కడ ఎలా ఉందంటే అల్లు అర్జున్ అయిపోయిన విషయాన్ని మళ్ళీ రెచ్చగొట్టుకొని ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్లో తన తప్పేమీ లేదు, ఇది ప్రమాదవశాత్తు జరిగింది అనే విషయాన్ని తన మీద కాకుండా పక్కన వేరే వాళ్ళ మీద తోసేసే విధంగా మాట్లాడిన నేపథ్యంలోనే దాన్నే ఇప్పుడు పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. అసలు తప్పేవరిది ఈ మొత్తం వ్యవహారంలో, అసలు తప్పేవరిది అనే దాని మీద ఇప్పుడు ఎంక్వైరీ చేయాలంటే అది పోలీసులది తప్ప, లేకపోతే అల్లు అర్జున్ది తప్ప, థియేటర్ యాజమాన్యంది తప్ప, ఇలా తప్పు ఎవరిది అనే దాని మీద ఒక క్లారిటీ కావాలి అనుకుంటే ఇప్పుడు ఆ క్లారిటీ కోసమే పూర్తిగా కూడా ఒక వివరణ తీసుకునేందుకు ఆ వివరణలో భాగంగానే అల్లు అర్జున్ ఇక్కడికి పిలిపించి విచారించబోతున్నారు. సో రైట్ నౌ మనం చూసుకుంటే మాత్రము అల్లు అర్జున్ ఏ క్షణంలోనైనా సరే, అంటే ఇంటి నుంచి బయలుదేరారు కాబట్టి ఇంటి నుంచి బయలుదేరినటువంటి అల్లు అర్జున్ ఏ క్షణంలోనైనా సరే సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించి చిక్కటపల్లి పోలీస్ స్టేషన్ పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులు ఏవైతే ఉన్నాయో ఆ నోటీసుల్లో భాగంగా ఇక్కడికి రాబోతున్నారు అందులో. సో రైట్ నౌ మనం చూసుకుంటే
ప్రధానంగా మనం చూసుకుంటే ఆయనకి ఇచ్చినటువంటి నోటీసులు ఏవైతే ఉన్నాయో ఆ నోటీసులకు సంబంధించి ప్రస్తుతం కొన్ని ప్రశ్నలు అయితే రెడీ చేసుకున్నారు. పోలీసులు రెడీ చేసుకున్నటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉంచే పోలీసులు ప్రధానంగా ప్రశ్నించబోతున్నారు. ఎందుకు అంటే ఇక్కడ ఒకటి అల్లు అర్జున్ ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్కి సంబంధించినటువంటి వ్యవహారాలలో కొంత కీలకమైనటువంటి విషయం ఏంటంటే, ఒకటి సంధ్యా థియేటర్. మీరు సంధ్యా థియేటర్కు రావడానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు అనేది నెంబర్ 1. అయితే తొక్కిసలాట జరిగినటువంటి విషయం ఏదైతే ఉందో తొక్కిసలాట జరిగినటువంటి విషయం అంతా కూడా మీకు తెలుసా లేదా, తొక్కిసలాట జరిగినటువంటి విషయాన్ని మీకు ఎవరైనా చెప్పారా లేదా, ఇలా అనేక విషయాలు అయితే జరగబోతున్నారు. సో అల్లు అర్జున్ చెప్పబోతున్నటువంటి ఎందుకు ఇష్యూ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తరగతి తీసుకొచ్చారంటే జస్ట్ బికాస్ ఆఫ్ ఆయన ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్. ఆ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ మొత్తం సంఘటనలో తన తప్పేమీ లేదు అనే దానికి చెప్పడమే అక్కడ ఉన్నటువంటి మెయిన్ మిస్టేక్. ఎందుకు అనుకుంటే ఆయన ఆ రోజు అంటే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినటువంటి రోజు ఇది యాక్సిడెంటల్గా ప్రమాదవశాత్తు జరిగింది, డైరెక్ట్ ప్రమేయం నాది లేదు అనేటటువంటి విషయం చెప్తూ వచ్చారు. మరి డైరెక్ట్ ప్రమేయం లేదు అని అల్లు అర్జున్ ఎలాగైతే చెప్పారో డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ మొత్తానికి అల్లు అర్జున్ అక్కడికి రావడం వల్లనే ఈ తొక్కిసలాట జరిగింది. ఒకవేళ అల్లు అర్జున్ అక్కడికి రాకుండా ఉంటే ఆ రోజు అంత తొక్కిసలాట జరిగేది కాదు. కానీ అల్లు అర్జున్ వస్తున్నటువంటి విషయాన్ని ఎవరికి చెప్పారు, ఆయన వస్తున్నటువంటి విషయాన్ని ఎవరికైనా చెప్పారా, చెబితే పోలీసులకు చెప్పారు ఓకే వెళ్ళనుకోవచ్చు. కానీ పోలీసుల దగ్గర నుంచి పర్మిషన్ వచ్చిందా అనేది కూడా ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం. కానీ పోలీసులు చాలా క్లియర్గా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే మేము ఎవరికి కూడా ఎక్కడ ఎటువంటి అనుమతి ఇవ్వలేదు, అనుమతి వాళ్ళు చెప్తున్నట్టుగా అనుమతి అయితే మేము ఇవ్వలేదు అనేటటువంటి విషయాన్ని అయితే చాలా స్పష్టంగా ఉన్నారు. దీంతో పాటు ఇంకొకటి అక్కడ మహిళ చనిపోయింది అనే విషయం చెప్పిన తర్వాత కూడా తెలిసిన తర్వాత కూడా అల్లు అర్జున్ ఆ సినిమాకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఏమాత్రం కూడా కదలికలు లేకుండా అక్కడ ఉండిపోవడం. మరి మీకు సినిమా జరుగుతున్న సమయంలోనే సినిమా చూస్తున్న సమయంలోనే బయట తొక్కిసలాట జరిగింది, తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయింది అనే విషయం మీకు చెప్పారా లేదా, ఇలా అనేక ప్రశ్నలు అయితే ఇప్పుడు అల్లు అర్జున్ ముందు ఉండబోతున్నాయి. ఆయన ఎన్ని లీగల్గా ఎంత మాట్లాడినా లేకపోతే లీగల్గా ఎంత ఎవరి దగ్గర నుంచి తీసుకున్నా సరే, ఆయన అడ్వకేట్లతో వచ్చినా సరే పోలీసులు ఆల్రెడీ వీళ్ళకు ఉన్నటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో రీసెంట్గానే మనం చూసాం. పోలీసుల వైపు నుంచి కూడా ఒక వీడియో అయితే సర్క్యులేట్ అయ్యింది. అంటే పోలీసులు చేస్తారో ఎవరు చేసినా తర్వాత సంగతి, కానీ ఒక వీడియో అయితే వచ్చింది. అక్కడికి అల్లు అర్జున్ థియేటర్ లోపలికి వచ్చినప్పటి నుంచి అంటే థియేటర్ దగ్గరికి రావడానికంటే ముందు నుంచి ఫ్లైఓవర్ దగ్గర నుంచి మళ్ళీ బయటికి వెళ్ళిపోయేంత వరకు ఉన్నటువంటి ఎవ్రీ మూమెంట్ని ప్రతి వీడియోను విత్ ఆధారాలతో చూపిస్తూ కూడా ఇందులో తప్పెవరిది అనే దాని మీద ఒక వీడియో అయితే రిలీజ్ అయింది. ఆ వీడియోలో అల్లు అర్జున్కి సంబంధించి ఆయన బౌన్సర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే అల్లు అర్జున్ చుట్టుపక్కల ఉండేటటువంటి బౌన్సర్స్ ఎవరైతే ఉన్నారో నిజంగా వాళ్ళు కాస్త ఓవర్ యాక్షన్ చేశారనే చెప్పొచ్చు. వాళ్ళు చేసినటువంటి ఆ ఓవర్ యాక్షన్ కారణంగానే ఇంత రచ్చరచ్చ అయింది. అక్కడ అల్లు అర్జున్ చుట్టూ ఉండి వాళ్ళను అల్లు అర్జున్ కోసం అనేసి మొత్తం అక్కడ ఉన్నటువంటి అభిమానులు ఎవరైతే అభిమానులు ఈడ్చి పడేసి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొట్టడము, వాళ్ళను అంతా అత్యంత దారుణంగా కూడా వారి మీద దాడి చేయడం అంతా కూడా ఆ రోజు మొత్తం అంతా కూడా పోలీసులు రిలీజ్ చేసినటువంటి వీడియోలో అంతా కూడా బయటపడింది. అయితే ఇప్పుడు బౌన్సర్స్ సంబంధించి కూడా పోలీసులు కాస్త సీరియస్గానే ఉన్నారు. ఇక మీద మీరు ఎక్స్ట్రాల్ చేస్తే తాట తీస్తాము అనే విధంగా కూడా బౌన్సర్లకు అయితే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో అన్ని కూడా బెనిఫిట్ షోలు కూడా ఇక్కడ రద్దు చేస్తున్నానంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సో ఇలా ప్రతిదీ ఒక్కొక్కటి లింక్ అయ్యి మొదలైంది. సో అందులో భాగంగానే ఇప్పుడు బన్నీ అల్లు అర్జున్ ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో ఆ ప్రెస్ మీట్కి సంబంధించి కూడా ఆయన ఆ రోజు చేసినటువంటి కామెంట్స్ ఇంకా పోలీసులకు అప్పటివరకే పోలీసులు ఈ కేసు విషయంలో ఎలా ముందుకు వెళ్ళాలని కాస్త ఆగ్రహంగానే ఉన్నారు. అలాంటిది మళ్ళీ ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఇది జరిగింది, ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు అనేటటువంటి వ్యాఖ్యలు చేయడంతో ఇంకా చివరికి పోలీసులు కూడా దెబ్బకు దెబ్బ అనే విధంగా కూడా మా తప్పిదం ఉంది అనే విధంగా మాట్లాడిన అల్లు అర్జున్కి ఆ తప్పిదం ఎవరిది అని నిరూపించడానికి కావాల్సినటువంటి ఆధారాలతో కొన్ని ప్రశ్నలను అయితే రెడీ చేసుకున్నారు. సుమారుగా పోలీసులు రెడీ చేసుకున్నటువంటి క్వశ్చనీర్ ఏదైతే ఉందో
ఆ క్వశ్చన్లకు సంబంధించి ఇప్పుడు అల్లు అర్జున్ సమాధానం చెప్పాలి. వన్స్ అల్లు అర్జున్ చెప్పేటటువంటి సమాధానాలు ఏవైతే ఉన్నాయో ఆ సమాధానాల మీదనే ఆయన బెయిల్ మంజూరైనటువంటి బెయిల్ కూడా డిపెండ్ అయ్యింది. ఇప్పటికే 4 వారాల పాటు బెయిల్ మంజూరు అయినప్పటికీ కూడా అల్లు అర్జున్కి సంబంధించి హైకోర్టు 4 వారాల పాటు బెయిల్ మంజూరు చేసినప్పటికీ ఆయన బెయిల్కి సంబంధించి క్యాన్సిల్ చేయడానికి కావాల్సినటువంటి విషయాలు అంటే పోలీసులు ఈ పరిణామాల నేపథ్యంలోనే అంటే మీరు బెయిల్ మంజూరు చేసిన తర్వాత హైకోర్టు నుంచి బెయిల్ మంజూరైన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉంటాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు బెయిల్ క్యాన్సిలేషన్కి అయితే వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఏంటి బెయిల్ క్యాన్సిల్ చేయాలంటూ కూడా పోలీసులు చెప్పబోతున్నటువంటి కోర్టుకు తెలపబోతున్నటువంటి విషయాలు ఏంటంటే నెంబర్ 1 కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఫస్ట్ బెయిల్ మీద బయట ఉన్నటువంటి అంటే ఒక కేసుకు సంబంధించి అక్యూజ్డ్గా ఉన్నటువంటి పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం అది డెఫినెట్గా కూడా చాలా కోర్టు కూడా సీరియస్గానే తీసుకుంటుంది. సో అందులో భాగంగానే అదే విషయాన్ని ఫస్ట్గా అల్లు అర్జునే చేతులారా చేసుకున్నారు అనడానికి కావాల్సినటువంటి సాక్ష్యం అదే. ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడము, ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అందులో అక్యూజ్డ్గా ఉన్నటువంటి తనకేమి తప్పు దానికేమి మొత్తం కేసులో తప్పేమి లేదు, తప్పంతా కూడా పోలీసులది అనే విధంగా మాట్లాడడం. సో అదే విషయాన్ని కోర్టు కూడా తీసుకెళ్తారు. దాంతోపాటు అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలను ఒకవైపు, అదేవిధంగా సాక్ష్యాలు ఒకవైపు, ఇప్పుడు ఆయన చెప్పబోతున్నటువంటి మాటలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి సాక్ష్యాలు ఏవైతే ఉంటాయో ఆ సాక్ష్యాలను మరొక వైపు పెట్టి వీళ్ళు సేకరించినటువంటి ఎవిడెన్స్లు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. కానీ అక్కడ ఆ రోజు జరిగినటువంటి 9:40 నుంచి 12 o'clock వరకు కూడా ఏం జరిగింది అనేది కూడా ఇప్పుడు చాలా కీలకం. అందుకోసం అంటే ఇక్కడ కొంతమంది అల్లు అర్జున్కు సంబంధించినటువంటి అడ్వకేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చూడొచ్చు. మనము చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గరికి ముందస్తుగానే అయితే చేరుకున్నారు, కానీ పోలీసులు వాళ్ళనైతే లోపలికి పంపించారు. ఎందుకంటే ప్రధానంగా కూడా ఈ కేసులో అల్లు అర్జున్కు మాత్రమే నోటీసులు ఇచ్చారు, అల్లు అర్జున్ మాత్రమే ఇక్కడికి రావాల్సి ఉంది. కానీ అల్లు అర్జున్ కాకుండా అల్లు అర్జున్తో పాటు అడ్వకేట్లు లోపలికి వెళ్ళాలి అంటే అది కోర్టు నుంచి ఆయన ఏదైనా పర్మిషన్ తీసుకొని రావాలి, ఇక్కడ పోలీసులు ఏదైనా చెప్పి ఉండాలి. కానీ అటువంటిది ఏమీ లేదు, కేవలం అల్లు అర్జున్ మాత్రం నోటీసులు ఇచ్చారు కాబట్టి లీగల్గా వస్తారు. లీగల్గా అడ్వకేట్స్ ఎవరైతే ఉంటారో లీగల్గా అల్లు అర్జున్ తరఫున ఉన్నటువంటి అడ్వకేట్స్ వస్తారు, వచ్చి ఆయనతో పాటు అల్లు అర్జున్తో పాటు మాట్లాడతారు. కానీ ఈ దర్యాప్తు అంటే ఇన్వెస్టిగేషన్ ఐఓ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఐఓ ఆఫీసర్ దగ్గర అల్లు అర్జున్తో పాటు అడ్వకేట్లు ఉంచడం అనేది డిపెండ్స్ ఆన్ ఐఓ, అంటే ఐఓ ఇష్టం అది.